ఒక ఊరిలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అద్భుతంగా జరుగుతోంది. ఊరి జనమంతా పట్టుబట్టలు కట్టుకొని రకరకాల నైవేద్యాలతో గుడికి పోటెత్తారు. అందరూ భక్తి పరవశంలో మునిగిపోయి జై శ్రీరామ్ అని నినాదిస్తున్నారు. గుడి బయట మెట్ల మీద ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంది. ఆమె ఆకలితో అలమటిస్తోంది. కనీసం లేచి నిలబడే శక్తి కూడా ఆమెకు లేదు. గుడిలోకి వెళ్తున్న భక్తులు ఆమెను చూస్తున్నారు, కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అమ్మో, కళ్యాణం సమయం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి, లేకపోతే ముందు సీటు దొరకదు అని ఆమెను దాటుకొని వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి, ఈ బిచ్చగాళ్ల గోల ఒకటి, పవిత్రమైన పండుగ రోజున వీళ్ళని ఇక్కడ కూర్చొనివ్వకూడదు అని విసుక్కుంటూ వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఆమె మీద పడకుండా తన పట్టుబట్టలను సర్దుకుంటూ అసహ్యంగా చూసి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఒక చిన్న కుర్రాడు స్కూల్ యూనిఫామ్లో ఉన్నాడు. ఆ కుర్రవాడు అటుగా వచ్చాడు. తాను గుడికి వెళ్ళడం లేదు, బడికి వెళ్తున్నాడు. ఆ అవ్వ యొక్క అవస్థను చూసి ఆగాడు. తన బ్యాగులో ఉన్న లంచ్ బాక్స్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. తన దగ్గర ఉన్న మంచినీళ్ళ బాటిల్ ఇచ్చాడు. ఆమె తింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ పక్కనే కూర్చొని ఆమెకు సహాయం చేశాడు. సరిగ్గా అప్పుడే గుడిలో విగ్రహానికి ఆరతి ఇస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే గుడిలో ఉన్న భక్తులందరికీ ఆ ఆరతి వెలుగులో రాముడి విగ్రహం సరిగ్గా కనిపించడం లేదు. ఏదో మబ్బు కమ్మినట్టు ఉంది. కానీ బయట ఆ కుర్రాడు ముసలవ్వకు అన్నం పెడుతుంటే ఆ అవ్వ కళ్ళల్లో కనిపించిన ఆనందంలో ఆ కుర్రాడికి సాక్షాత్తు శ్రీరాముడి చిరునవ్వు కనిపించింది. అప్పుడే గుడిలో పూజారి గారు మైకులో ఇలా చెప్పారు: రాముడు గుడిలో విగ్రహంలా ఉండటం కంటే ఆకలి తీర్చే చేతుల్లో ఉండడానికే ఇష్టపడతాడు. కావున పేదవారిని చూసి అసహించుకోకుండా మీకు వీలైనంత సహాయం చేయండి. అప్పుడు ఆ చిరునవ్వుల్లో మీరు నిజమైన దేవుడిని చూస్తారు అని చెప్పాడు గుడిలో పూజారి. నీతి: దేవుడు కేవలం గుడిలో మాత్రమే ఉండడు. పరుల కష్టాన్ని చూసి కరగని గుండెలో రాముడు ఉండడు. సహాయం చేసే ప్రతి చెయ్యి ఒక రామబాణం లాంటిదే. తనకు వీలైనంత ఎదుటివారికి సహాయం చేయడంలోనే నిజమైన దేవుడుంటాడు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కథ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా? ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.